హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గాజుల మాల ఏ విధంగా కట్టాలి అనేటువంటి దాని గురించి తెలుసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు 12 పౌర్ణమిల పూజ అని చెప్పాను కదండి. సో దాని గురించి నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో అనేటువంటి పోస్ట్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ పౌర్ణమి వస్తుంది సండే రోజు. సో దానికోసమని నేను మళ్ళీ ఇంకో మాల తయారు చేస్తున్నాను. ఎందుకు నేను ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అంటే, ఈసారి పూజకు గులాబీ పూలతో పూజ చేయాలి. సో అందుకోసం మనం రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి రెడ్ కలర్కి సంబంధించినటువంటి మాల అనేటువంటిది అమ్మకు ధరించాలని నేను ఇట్లా 41 గాజులు అనేటువంటి తీసుకున్నాను. అంటే 4 డజన్లు తీసుకున్నాను. అందులో నుంచి ఒక 41 గాజులు తీసుకొని మాల అయితే తయారు చేస్తున్నాను. ఇంకా ఎలా తయారు చేయాలనేటువంటిది చూపిస్తాను చూడండి. ఇంతకుముందు చూడని వాళ్ళకు ఇది ఉపయోగపడుతుందండి. చూసిన వాళ్ళకైతే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే ఈ విధంగా ఒక రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకొచ్చుకోండి, సిల్కీలో ఉండేటువంటిది. సో దీన్ని ఇంకా ఇట్లా ఒకసారి ఇట్లా పైనుండి తీసి మళ్ళీ ఒకసారి కిందికి ఇట్లా అంటే బ్యాంగిల్ అయితే నిలబడిపోతుంది. సో అక్కడ నుంచి మనం మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ని పెట్టుకోవచ్చండి. ఇంకా అలా పెట్టుకోవడం మనకు ప్రతిసారి దారం తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దారాన్ని ఒక్కసారిగా మనం ఒక బెండలాగా పెట్టేసుకొని దాన్ని ముందుకు జరుపుకుంటే సరిపోతుందండి. సో అందుకోసమని నేను ఇలా దారాన్ని ఒక బెండలాగా తయారు చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇలా అయితే మనకు ఈజీగా అంటే టైం సేవ్ అవుతుంది. మనం ఒక 10 మినిట్స్ కూడా పట్టదు, ఒక 5 మినిట్స్లో మనం మాల కట్టేసుకోవడం అయిపోతుందండి. అంత టైం ఏమి ఉండదు. ఇంకా ఇలా ఒక పద్ధతి, నేను ఇక్కడ 2 పద్ధతులు చూపిస్తున్నాను. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయినా మీరు పెట్టుకోవచ్చు, ఇదొక పద్ధతి. లేదంటే మనం ఫ్రంట్ సైడ్ నుంచి అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్కి ఈ విధంగా పెట్టాను నేను. ఇలా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక రకంగా కూడా నేను చూపిస్తాను చూడండి. మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే మీరు బ్యాంగిల్ ఇలా కూడా పెట్టుకోవచ్చండి. ఇంతసేపు నేను బ్యాంగిల్ను వెనక సైడ్ నుంచి దారం తీసాను కదా, ఇప్పుడు ముందు సైడ్కు తీస్తున్నాను దారం. మీకు ఎలా అవైలబుల్గా అనిపించి మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే మీరు ఆ పద్ధతిలో మీరు మాల అనేటువంటి తయారు చేసుకోవచ్చు అండి. ఇంకా ద్వాదశ పౌర్ణమిల పూజకు నేను లాస్ట్ టైం అయితే మూడు రకాల బ్యాంగిల్స్ తోటి నేను మాల తయారు చేశాను. రెడ్ కలరు, పసుపు అండ్ గ్రీన్ కలర్లో తయారు చేశాను ఫస్ట్ మాల. ఇలా నేను 12 పౌర్ణమిలకు 12 రకాల బ్యాంగిల్స్ తోటి మాల, అంటే ఏ కలర్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తామో ఆ కలర్కి సంబంధించిన మాల అనేటువంటిది అమ్మకు ధరించాలని నేను అనుకున్నానండి, ఒక సంకల్పంలాగా. అందుకోసమని నేను ఇప్పుడు సండే రోజు పూజ కోసమని ఇంకా ఈరోజు అయితే నేను మాల అయితే తయారు చేసుకున్నాను. ఎందుకు ఈరోజు తయారు చేసుకున్నాను అంటే, నాకు రేపు ఫ్రైడే మరియు సాటర్డే నాకు వీలు పడదు. మేము శ్రీశైలం వెళ్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ వరకు, నైట్ వరకు వచ్చేస్తాము. మళ్ళీ మార్నింగ్ పూజ ఉంటుంది కాబట్టి నాకు మాల తెచ్చుకొని బ్యాంగిల్స్ తెచ్చుకొని మాల అల్లుకోవడం అనేటువంటిది కుదరదు. సో అందుకోసమని ఇంకా నేను ఈరోజు అయితే మాల అయితే కట్టేస్తున్నాను. ఇది మళ్ళీ మార్నింగ్ పూజకైతే నేను పెట్టేసుకుంటాను. మొన్న ధరించిన మాల ఉంది కదా, అది తీసేసి ఇది పెడతాను. మళ్ళీ ఈ మాల ధరించిన తర్వాత అమ్మ ఫోటోని వీడియో చేస్తాను కదా, అక్కడ మళ్ళీ మీరు అమ్మ ఫోటోని చూస్తారు. ఇంకా ఇప్పుడైతే మాల మొత్తం ఎలా కట్టేస్తున్నానో అదే చూపిస్తున్నానండి ఇక్కడ. చూడండి, ఒక 5 మినిట్స్లో నేను మాల అయితే మొత్తం కట్టేశానండి. ఇంకా లాస్ట్ చివరిలోకి వచ్చేసింది, మొత్తం దారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను అదంతా స్కిప్ చేసి లాస్ట్లో చూపించేస్తున్నాను మీకు. ఇంకా ఇలా కట్టేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఫైనల్గా నేను 4 డజన్స్ తీసుకున్నాను కదా, 4 డజన్స్ అంటే మనకు 48 బ్యాంగిల్స్ వస్తాయి. అందులో నుంచి ఒక 7 పక్కకు పెట్టేసి మిగతా అన్నీ అల్లేసానండి. దండ మొత్తం అల్లేసి పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా మనం దీన్ని ఎట్లా అమ్మవారికి అలంకరించాలి అంటే, ఇంకా లాస్ట్లో చివర మిగిలినటువంటి దారం ఉంది కదండి, ఆ దారానికి మనం ఒక ముడి వేసుకొని మనము అమ్మవారి ఫోటోకి ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ దారానికి ఒక ముడి వేసుకొని అందులో ఆ హోల్లో మనము అమ్మవారికి ఫోటోకి ఉన్నటువంటి మూలకి తగిలిస్తే సరిపోతుందండి. ఇంకా ఆ ముడితో అలాగే ఉంటుంది. నేనైతే ఇంకా ఆ మాల మొత్తం 1 మంత్ మొత్తం అలానే ఉంచేస్తాను, మళ్ళీ పౌర్ణమి వచ్చేంతవరకు అండి. ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.